అయిపోను కూర్చోండి 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 రవీంద్ర గారు కూర్చోండి. సభ్యులు అడిగిన ప్రశ్న ఏదైతే ప్రభుత్వం పెట్టిన 17 కళాశాలలు ఉన్నాయో వారి తాలూకు నిర్మాణ నిర్దేశంలో ఉంది, వారి తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఏంటి ప్రభుత్వం తాలూకా అది ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష. దాంతోపాటు అడిగింది ఏంటంటే అధ్యక్ష, ఆయన ఆల్ సభ్యులు అడిగాడు, మా సభ్యులు అడగలే. పులివెందుల కళాశాలలో దానికి సంబంధించి అడిగారు. 290 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెడితే ఎమ్మెల్యే గారికి ఖర్చు పెట్టారు, కానీ మిగతా కళాశాలలు ఖర్చు పెట్టలేదు. ఏ పని వేగంగా జరుగుతుంటుందో, ఎక్కడైతే స్పీడ్ జరుగుతుందో అక్కడ ఖర్చు పెడతారు. అసలు ఫౌండేషన్ దగ్గర అవుతాయి ఆ కార్యక్రమాలు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం సభను తప్పుదా పట్టించడం లేదు, అందరిని ప్రోగ్ చేయడము ఈ సంప్రదాయం కాదు అధ్యక్ష. దీన్ని మేము పూర్తిగా ఏదైతే మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా వారు ఈ చేస్తున్న ఈ కార్యం ప్రోగ్ చేయడానికి తప్పుదా పట్టించి ప్రజలు తప్పుదా పట్టించి నిరసనగా సభను తప్పుదాపు నిరసనగా ఏదైతే రాష్ట్రంలో 17 కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల తాలూకా అవునిచ్చారు వారికి వచ్చిన అవకాశాలని ఈ ప్రభుత్వం కాల్వస్తున్న నేపథ్యంలో ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. అధ్యక్ష, నేను గ్రాంట్ మిగతా డమాటికి ఫైనాన్షియల్ టైఅప్ అన్న గౌరవ సభ్యులకు అర్థం కాకపోతే బాధ్యత నాది కదా అధ్యక్ష. నేను గ్రాంట్ కింద 530 కోట్లు మాత్రమే చెప్పాను అధ్యక్ష. రాజమండ్రిలో కళాశాల ప్రారంభమైపోయాయి అధ్యక్ష. 10 సంవత్సరాలు కానీ పెట్టిన ఖర్చు 20 కోట్లు అధ్యక్ష. మిగతా 420 కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి అధ్యక్ష? పారిపోతే అధ్యక్ష, చర్చ పెట్టినప్పుడు ఉండాలి అధ్యక్ష. పారిపోవడం రాజకీయ పార్టీ బాధ్యత రహితం. అసెంబ్లీలో కూర్చోండి అచ్చెన్నాయుడు గారు పట్టుకోలేకపోతున్నారు, సాక్షి ఒకటే కావాలి అధ్యక్ష. ప్రభుత్వం బాధ్యత ఏంటి అధ్యక్ష? వాస్తవాల్ని సమాచారాన్ని శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష. మా మంత్రి గారు ఏం చెప్పారు? ఈ మధ్య పేపర్లో అవినీతి డబ్బుతో ఒక పేపర్ టీవీ ఛానల్ పెట్టి ఉన్నది లేనట్టుగా ఎవ్రీడే 150 కోట్ల మంది మంచి అన్నా సరే ఈ పేపర్లో అది చెడ్డని వస్తుంది అధ్యక్ష. ఇప్పుడే 2 నిమిషాల ముందు ఒక డిస్కషన్ జరిగింది. దీపం 2 పథకం కింద ఒక క్వశ్చన్ వేశారు. మంత్రి గారు ఎంత చక్కగా ఎంత క్లారిటీగా అరగంట సేపు సమాధానం చెప్పారు. బయట సాక్షి టీవీలో ఏమొస్తుందంటే మా మంత్రి గారంట నీళ్లు నమిలారట. వాళ్ళు అడిగిన దానికి అసలు సమాధానమే చెప్పలేక విసిగి వేసారి కూర్చోపోయారు. ఏంటి అధ్యక్ష, ఏంటి అసలు తప్పేం మాట్లాడారు? ఈ మధ్య సీప్లేన్ నాతో నాటకాలట, మెడికల్ కాలేజీలన్నీ మేము అమ్మేసామట, పోర్ట్లన్నీ అమ్మేసామట. ఏం చెప్పారు? ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి? రాష్ట్రం మొత్తం ఒకలాగా చూడాలి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరిని మేలు కోరాలి. ఈ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారు. నీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టావు. ఎన్నో సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజ్ లేదు, పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేశావు. ఈ రోజు వరకు ఒక పైసా ఖర్చు పెట్టలేదని అడిగితే ఎందుకు తడుపుకుంటున్నారు? జీవోలు ఎవరైనా ఇస్తారు, 2 నిమిషాల్లో జీవో ఇవ్వచ్చు. జీవోలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు, చిత్తశుద్ధి ఉండాలి. ఆ రోజు జీవోలు ఇచ్చి కనీసం రిక్వెస్ట్లు లేకుండా పరిశీలన లేకుండా ఇష్టానుసారంగా మెడికల్ కాలేజీలు ఇచ్చారు. దానివల్ల ఎక్కడ భవనాలు లేవు. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఆడపిల్లలు
నీ నియోజకవర్గం మెడికల్ కాలేజీలో ఆడపిల్లలకు హాస్టల్ లేక అవసరం పడుతున్నారు. ఇవన్నీ చెప్తే ఏదో మేము తప్పు మాట్లాడుతున్నాం అంటున్నారు. దయ ఉంచి మీకు అడుగుతున్నాను అధ్యక్ష, ఈ లిస్టానుసారంగా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల గురించి ఒక పూట డిస్కషన్ పెట్టండి, బొమ్మలతో సహా. అవసరమైతే ఆయన ఎక్కడ మెడికల్ కాలేజ్ కట్టాడో వీడియో అక్కడ మేము సీసీ కెమెరాలు పెట్టి కూడా ఇక్కడ చూపించాలి. మొత్తం అబద్ధాలు అధ్యక్ష. సాక్షి పేపర్ ఉందని, టీవీ ఉందని లేనిది ఉన్నట్టుగా ప్రతిరోజు రాయడమే. ఉదాహరణ ఇప్పుడే 5 నిమిషాల ముందు మీరు చెప్పండి అధ్యక్ష, సమాధానం చెప్పారా లేదా మా మంత్రి గారు? మీరు సాటిస్ఫై అయ్యారు లేదా? 5 సార్లు అడిగితే 5 సార్లు సమాధానం చెప్పారు లేదా? బయట సాక్షులు ఏమొస్తుంది? నాదేండ్ల మనోహర్ గారు వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన క్వశ్చన్లకి చెమటలు ఎక్కిపోయాడు, సమాధానం చెప్పలేకపోయాడు. ఇలాంటి తప్పుడు రాతలు రాసి ఈ రకంగా చేయడం ఇది మంచి విధానం కాదు. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఒక పూట డిస్కషన్ పెట్టండి ఈ మెడికల్ కాలేజ్ గురించి. అక్కడ మేము సీసీ కెమెరాలు పెడతాం. ఎంతవరకు కట్టారు, పులివెందులు ఎందుకు ఖర్చు పెట్టారు, మరి ఈ రోజు ఎక్కడైతే మనకి బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నారు ఎందుకు ఖర్చు పెట్టలేదు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిస్కస్ చేయమని మీకు కోరుతున్నాను. అధ్యక్ష, అసలు ఇదేదో కొత్త పోటీ శాసనసభ వ్యవస్థని